హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీని ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఏం లేదండి, స్టవ్ పైన కుక్కర్ పెట్టి కుక్కర్లోకి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఎర్రకానిచ్చి దానినైతే మిక్సీ జార్లోకి తీసుకోండి. అదే కుక్కర్లోకి టమోటా పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనిచ్చి పక్కన పెట్టండి. ఒక గిన్నెలోకి బాదం, 2 ఎండుమిరపకాయలు, గసగసాల కూడా వేసానండి. అవి వేసి ఉడకనిచ్చి పక్కన పెట్టుకోండి. ఇది అయితే తిరువాతన్నం, అదే చికెన్ కర్రీకి కాంబినేషన్ పలావ్ అన్నం అయితే చేసానండి. ఏం లేదండి, స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు, బిర్యానీ ఆకు వేసి బాగా ఎర్రగా మగ్గనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా పచ్చిమిర్చి వేసి ఉప్పు వేసి బాగా మగ్గనిచ్చానండి. రోట్లోకి అయితే నేను చెక్క, లవంగ, యాలక బుడ్డ, అనాస పువ్వు, జాజికాయ, జాపత్రి, మొగ్గ, రాతి పువ్వు ఇవన్నీ వేసి పౌడర్ చేసి తిరువాతన్నంలోకి అయితే వేసి చేశానండి. తిరువాతన్నం కూడా ఎంతో పర్ఫెక్ట్గా కుదిరింది ఆ మసాలా ఫ్లేవర్స్తో. నేనైతే బియ్యం సరేసురు వేసి ముందుగానే కడిగి పెట్టుకున్నాను. అదే వాటరే వేసి ఉడకనిచ్చి తర్వాత బియ్యం అయితే వేసానండి. దానికి కాంబినేషన్ పెరుగు పచ్చడి చేసుకున్నాను. పెరుగు పచ్చడికి తిరువాతన్నంకి ఫైనల్గా కొత్తిమీర కట్ చేసి వేసి అవి రెండు అయితే కంప్లీట్ అయినాయి. తర్వాత మన అసలైన కర్రీ చికెన్ కర్రీ. ఇప్పుడు ఏం లేదండి, కుక్కర్ పెట్టేసి కుక్కర్లోకి ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత మెంతాకు వేయడం వల్ల చికెన్ అయితే నీచు వాసన అయితే రాదండి. మెంతాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత చికెన్ వేసి బాగా వేగనిచ్చాను. అది వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసి వాటర్ అనేది లేకోకుండా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకనిచ్చాను. తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకున్న 2 పేస్టులు అదేనండి, ఉల్లిగడ్డ, బాదం, ఎండుమిరపకాయలు, గసగసాల పేస్టు, టమోటా పచ్చిమిర్చి పేస్ట్ 2 వేసి బాగా మగ్గనిచ్చి సరిపడినంత వాటర్ క్వాంటిటీ వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని 2 విజిల్స్ అయితే రానిచ్చాను. ఇదే కర్రీ కడాయిలో కానీ చేసుకోండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. నాకైతే నైట్ డిన్నర్ మా ఆయన డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు 7:30కి తీసుకొని వచ్చారు కాబట్టి అంత టైంలోకి నేను కుక్కర్లో చేశానండి. ఈ కర్రీ నైట్ అయిపోలేదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము. చాలా చాలా అంటే చాలా టేస్టీగా పలావ్ అన్నము, చికెన్ కర్రీ ఎంతో టేస్టీగా వచ్చింది. నాకైతే డిఫరెంట్ టేస్ట్ అనిపించిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడు చేసే విధంగా కూడా ఇలా ట్రై చేసి చూడడం వల్ల కూడా ఎంతో బాగుంటుంది.